గుంటూరులో నిన్న జరిగినటువంటి యువభేరి సదస్సు చూసిన తరువాత ప్రత్యేక హోదాని కాంక్షిస్తూ చేసినటువంటి సభా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ కూడా వేసిన ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జవాబులు చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులు చూసినా, మంత్రులు చూసినా, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని చూసినా కూడా భయపడిపడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, అసలు ఎందుకు భయపడుతున్నారని అడుగుతా ఉన్నా. ఈ రోజున అధికారంలో 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షతో వాళ్ళు అడుగుతా ఉంటే, ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ వస్తే చాలనే భావంతో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తే పరిస్థితులు కానీ మాటలు కానీ పక్కన పెడితే, ఈ రోజున ప్రత్యేక హోదాని కావాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ కానీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ నిన్నటి వరకు కూడా నీకు సహకారం చేసినటువంటి జనసేన పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతూనే బలంగా వాదన చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా హోదా కావాలని కోరుకుంటాడు. కానీ దురదృష్టం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ రాష్ట్ర ప్రయోజనాలు నాకు అక్కర్లేదు, మా స్వార్థ ప్రయోజనాలను కాపాడితే చాలు, మాకు లాభం చేకూరితే చాలనే భావంతో ఈ రోజున ముందుకు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దేశ చరిత్రలో ఎక్కడా ఉండవు, ఈ రాష్ట్రంలోనే ఉంటాయి. అది చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని పరిపాలన చెప్తా ఉన్నా. ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం కావాలని అడిగాడు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకో సహాయం చేయగలుగుతారా? ఈ రోజున రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. పరిశ్రమలు వస్తే, ఉద్యోగాలు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే అభివృద్ధి జరుగుతుందని తెలిసినప్పుడు కూడా రాజకీయ పరంగా ఆలోచన చేయకుండా, రాజకీయాల కోసం ఆలోచన చేయకుండా ఇవాళ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడతా ఉంటే, ప్రయత్నం చేస్తూ ఉంటే, సఫలం పడతా ఉంటే అడుగడుగునా కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారే. సమావేశం అయిన తర్వాత డజన మంది మంత్రులు రకరకాలుగా వంచన వేరులో మరొకటో పేరుతో ఇవాళ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీరు అనుకుంటా ఉన్నారేమో అధికారం ఉంది, మేము ఏది మాట్లాడినా కూడా మాకు ఎదురులేదనే భావంతో మీరు ముందుకు సాగుతా ఉన్నారు. దయచేసి గతాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని చెప్తా ఉన్నా. మీలాగే అహంకారంతో ముందుకు సాగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 2గా చీలిస్తే రాజకీయంగా పాత్ర వేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఒక్క సీటు కూడా గెలవకుండా శక్తిని తక్కువగా అంచనా వేద్దని చెప్తా ఉన్నా. నీకు కూడా రాజకీయ పాత్ర వేయడానికి వారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి సిద్ధంగా ఉన్నారు. ఏమనుకుంటున్నావు? ఏం ఆలోచన చేస్తా ఉన్నావు? అధికారం ఉంది, లేదా పోలీసులు ఉన్నారు, లేదా డిపార్ట్మెంట్ ఉన్నాయి, అడగదొక్కే కార్యక్రమాన్ని తీసుకుంటే ఇవాళ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోవడానికి సిద్ధంగా లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రత్యేక ప్యాకేజీ అంటా ఉన్నావు, దానికి మళ్ళీ చట్టబద్ధత అంటా ఉన్నావు. కేంద్రం నవ్వుకుంటా ఉంది. చట్టబద్ధత ఏంటనేది, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత ఏంటనేది నీకు కళ్ళు కనపడవా? వినపడదా? విభజన చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటుగా రైల్వే జోన్ వైజాగ్కి, స్టీల్ ప్లాంట్ కడపకి, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ, అనేకమైనటువంటి పథకాలని, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుబాటు జిల్లాకి ముందే
1000 కోట్లు ఇస్తామన్నారు ఒక్కొక్క జిల్లాకి. ఇవాళ ఎక్కడ కేంద్రం నుంచి రావాల్సినటువంటి 700 కోట్ల రూపాయలు వస్తే వాడికి ఎక్కడ చెప్పే దిక్కు లేదు. 2 సంవత్సరాలకి 7 జిల్లాలకి లెక్క చెప్పట్లేదని వాళ్ళు అక్కడ ఇవ్వనటువంటి పరిస్థితులు, ఈ సంవత్సరాలు రావాల్సినటువంటి నిధులు కూడా రానటువంటి పరిస్థితులు వెనుకబడి జిల్లాలకి. యూనివర్సిటీలు లేవు, స్టీల్ ప్లాంట్ లేదు, రైల్వే జోన్ లేదు. ఏ విధంగా ఏ పక్కకి పరిపాలన తీసుకెళ్తున్నామో చంద్రబాబుని అడుగుతా ఉన్నా. రాజధాని నిర్మాణానికి 55,000 కోట్ల రూపాయలు పడితే వాళ్ళకి ఎంత ఇచ్చారు, ఏం చేశారు? నిన్న జరిగిన యువబేరికి చూసి టీడీపీ సమేత తమ్ముళ్ళు, టీడీపీ నాయకులందరూ కూడా వాళ్ళు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు కొట్టాడు ఎట్ట కొట్టాడు అనేది నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. అంటే ఆయన పరిపాలన చేశాడా? ఆయన పరిపాలన చేయలేదే. ఎంతసేపటికి 1,00,000 కోట్లు శశికళలాగా వెళ్తారు అని చెప్తారు. ఎట్లా వెళ్తారండి? అంటే రాజకీయం ఆడుతున్నారు వాళ్ళు. అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇంత అవమానం జరిగేదా? ఇన్ని రోజులు జైలుకి వెళ్ళేవాడా? ఇన్ని బాధలు భరించేవాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మీకు ఆలోచన తక్కువైందని చెప్పి అనిపిస్తోంది నాకు. ఆయన ప్రత్యేక హోదా గురించి పాటుపడి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన పాటుపడుతుంటే దానికి పుల్లలు పెట్టేసేసి నువ్వు కూడా శశికళలాగా జైలుకి వెళ్తావంటే ఎంత మటుకి న్యాయం? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాజకీయం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఎలా మలుపు తిరుగుతూ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇప్పుడు నిజంగా మనం చూస్తే తమిళనాడు సంగతి ఎవరు ఈ భారతదేశంలో అందరూ కూడా ఏం జరుగుతుందో గంటకి ఏమో చూస్తూ ఉన్నారు. అలాగే మరి అది దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున జైలుకి వెళ్తారని చెప్పడం అనేది అది ఎంత మటుకి న్యాయమో నాకు తెలియదు. రేపు పొద్దున మరి చంద్రబాబు నాయుడు అబ్బాయి కూడా జైలుకి వెళ్తారంటే పాపం ఆయన ఏం చేశాడు? నిజంగా మనం అనుకుందాం, వాస్తవం మాట్లాడుకుందాం. అభంశుభం తెలియని వ్యక్తికి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు మీరు జైలుకి వెళ్తారు శశికళలాగా అనేది అది ఏంటంటే మీకు ఈ ఇగో పేరు చూసిన తర్వాత కొద్దిగా మైండ్ కొద్దిగా ఇదైందేమని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. కానీ వాస్తవాలు మాట్లాడండి, న్యాయమైన పరిపాలన అందించండి. జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు వేట కాదు, మీరంటే ఏంటో ముందు మీరు తెలుసుకోండి, తర్వాత ఆయన రాలేస్తారు. కానీ కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ రాష్ట్ర గారి పరిపాలన కావాలి. ఆ పరిపాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ముఖ్యమంత్రి కావాలి. ఆయన అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది అనేది ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. అవన్నీ వదిలిపెట్టేసి నువ్వు జైలుకి వెళ్తావు ఎక్కడికి వెళ్ళిన జైలుకి వెళ్తే ఒకటి పోతే ఇంకోటి వస్తాడు. మీరేదో అనుకుంటున్నారేమో, అలాంటి మనసులో పెట్టుకోవద్దు. మీకు ఇచ్చిన పరిపాలన మీరు స్వయంగా పరిపాలించండి, ప్రజలకు న్యాయం చేయండి. అనవసరమైన మాటలు చెప్పేసి మీ మైండ్ కాన్సెప్ట్ ని పాటు చేసుకోవద్దని చెప్పేసి టీడీపీ నాయకులు కానీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా.